ఐదో రోజు ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 హోమగుండాలతో లక్ష్మీ గణపతి పూజ, రుద్రహోమం నిర్వహించారు ఉత్సవ సమితి సభ్యులు. 2080 జంటలు రుద్రహోమంలో పాల్గొన్నారు. మరోవైపు ఖైరతాబాద్ గణనాథుని చూసేందుకు నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. ఖైరతాబాద్ మహాగణనాథుడికి 5వ రోజు ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఇక సప్తముఖ మహాగణపతిగా దర్శనమిస్తున్న 70 అడుగుల గణపతిని చూసేందుకు నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న ఏసీపీ గారు సుమన్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది? ప్రతి ఏటా కూడా ఇక్కడ ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. మీరు ఇంత క్రౌడ్ మేనేజ్ చేయాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఈ ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి వేల మంది లక్షల మంది పబ్లిక్, ముఖ్యంగా హాలిడేస్ లోపల సాటర్డే సండే లోపల చాలా భారీగా క్రౌడ్ వస్తున్నది. అయితే మొదటి రోజు కూడా చాలా భారీగా క్రౌడ్ వచ్చింది. ఇది 5వ రోజు. దీనికి సంబంధించి పోలీస్ శాఖ తరఫు నుంచి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా గ్యాలరీస్, ఈ రూప్ వేస్ పెట్టేసి ఒక్కొక్క వేకు ప్రత్యేకమైన గ్యాలరీస్ పెట్టడం జరిగింది. తర్వాత ఈ పెద్ద మనుషుల వాళ్ళ కోసము, తర్వాత ఏజ్డ్ వాళ్ళ కోసం, పిల్లల కోసము, మహిళల కోసము ప్రత్యేకమైన గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పుషింగ్ పార్టీలు, రోప్ పార్టీలు పెట్టడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మేము ఈ బందోబస్తు చేయడం జరుగుతుంది. అంటే ఒక సామాన్య పబ్లిక్ ఎవరైనా కానీ వచ్చి వీలైనంత త్వరగా దర్శనం చేసుకొని వెళ్ళేలాగున కుటుంబ సమేతంగా వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు. ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి? ప్రస్తుతానికైతే ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్? ముఖ్యంగా ఈ షీ టీమ్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు మహిళా భక్తుల కోసం వర్క్ చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది? ఇప్పుడు ఇక్కడ నేను ఇన్ఛార్జ్గా ఉన్నా. అయితే దీంట్లో ఈ సీసీ కెమెరాలు కానీ, తర్వాత షీ టీమ్స్ కానీ, తర్వాత మా ఐడి పార్టీలు కానీ, తర్వాత మఫ్టీలో ఉన్న పోలీసులు కానీ పూర్తి నిఘా ఉంచడం జరుగుతుంది. ఎవరైనా కానీ నేరస్తులు కానీ, ఎటువంటి దీన్ని ఆటంకపరిచేటువంటి ఎవరైనా వ్యక్తులు కానీ, తర్వాత ఎవరైనా దీన్ని సంబంధించి న్యూసెన్స్ చేసే వాళ్ళు కానీ ఉంటే వెంటనే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. 24 అవర్స్ వాచ్ చేయడం జరుగుతుంది. సెక్యూరిటీ పర్పస్లో కూడా మేము దీన్ని 24 అవర్స్ వాచ్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం పూట ఇంత క్రౌడ్ ఉన్నారు, సాయంత్రం వరకు కూడా మరింతగా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ భక్తులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ఎక్కడి నుండి వచ్చిండ్రు? శంకరపల్లి నుంచి వచ్చినాయి. శంకరపల్లి ఏంటి ప్రతిసారి వస్తారా ఇక్కడికి? 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది మరి ఖైరతాబాద్? పెద్ద వినాయకుని చూసి. మీ దగ్గర ఎట్లా పెడతారు? చిన్నగా 6-7 అడుగులు పెడతారు పెద్ద వినాయకుడు. ఎంత టైం అయింది మీరు క్యూ లైన్ లో? ½ అవర్ అవుతుంది. అర్ధగంటలు అయిపోతుంది అనుకుంటున్నాం. వినాయకుడు దయ. చూడొచ్చు, భక్తులు అయితే దాదాపు గంట పాటు ఇక్కడ క్యూ లైన్ లో నించోవాల్సి వస్తుందని కూడా చెప్తున్నారు. కానీ గతం కంటే ఈసారి కొంత మెరుగైన ఏర్పాట్లు ఉండడంతో మంచినీళ్ళ సౌకర్యం కావచ్చు, ఫస్ట్ టైం ఇక్కడ క్యూ లైన్లకు సంబంధించి షెడ్స్ కూడా ఏర్పాటు చేసి ఎండ కావచ్చు, వర్షం పడ్డా కూడా వచ్చిపోయే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది గణేష్ ఉత్సవాల టైంలో? మంచిగా అనిపిస్తుంది. మస్తు ధూమ్ధామ్. హైదరాబాద్ అంటేనే గణేష్, గణేష్ అంటేనే హైదరాబాద్ కదా. మీరంతా కాలేజ్ నుండి వస్తున్నారా? డైరెక్ట్ ఇంటికి ఇన్ఫార్మ్ చేసి వచ్చినాం. ఇంటికి ఎంత టైం పడుతుంది మీకు? ఇప్పుడు చూడాలి, ఎంత పబ్లిక్ ఉంది కదా, రష్ తోని వెళ్ళాలి. ఎట్లా అనిపిస్తాయి ఇక్కడ ఉత్సవాలు చూడడానికి వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. చాలా బాగుంటుంది. మన ఇక్కడే లోకల్ కదా, బాగుంటుంది. సార్ చెప్పండి, ఎక్కడి నుండి వస్తున్నారు? ఏంటి ఎంతసేపు అయింది లైన్ లో నిలబడి? నిజాంపేట నుంచి అమ్మ. ఒక ½ అవర్ అయింది. స్పీడ్ గానే దర్శనం అవుతున్నారు, ఇబ్బంది ఏమి లేదు. ప్రతి సంవత్సరం దేవుడిని చూడటానికి వస్తానమ్మా. మొక్కిన కోరికలు తీరుతుంటాయా? తప్పనిసరిగానమ్మా, అందుకే కదా చాలా బాగుంది. అంటే చాలా గణపతులు వెరైటీగా పెడతారు కదా, ఖైరతాబాద్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉంది అనుకుంటున్నారు? ఇప్పుడు మనకి చాలా మంది దేవుళ్ళు ఉన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం. మన కాలనీలో ఉన్న రోజు ప్రొద్దుటే మనం మన కాలనీలోనే పెడతాం దాన్ని. కానీ వెంకటేశ్వర స్వామి ఒకసారైనా చూడాలని అనుకుంటాం. అలాగే సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వచ్చి
ఈ దర్శనం చేసుకోవాలనుకుంటాం. చూడొచ్చు ఖైరతాబాద్ ప్రాంగణం మొత్తం కూడా బడా గణేష్ భక్తుల సందడి అయితే కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. మనం ఒక్కసారి చూడొచ్చు ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం ముందు ప్రతి ఒక్క భక్తుడు వచ్చి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు తమ మొక్కిన కోరికలు తీర్చే గణపతిగా ఈ గణేష్ కి ఇంపార్టెన్స్ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే దీంతో పాటు ఎవరైతే మొక్కులు చెల్లించుకోవాలనుకుంటారో వాళ్ళు ముఖ్యంగా ప్రసాదాలను ఉచితంగా పంపిణీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా లడ్డు కావచ్చు, వివిధ రూపాల్లో ప్రసాదాలు తీసుకొచ్చి కూడా ఇక్కడ భక్తులకి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ రకంగా ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ ఏడు ప్రత్యేకంగా 70 అడుగుల్లో ఉండడంతో చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ అయితే వస్తున్న పరిస్థితి ఉంది. 5వ రోజు అయితే ఇటు భక్తుల తాకిడి కూడా కొనసాగుతుంది. అర్ధరాత్రి వరకు కూడా భక్తుల రద్దీకి తగ్గట్టు అనుమతిస్తామని కూడా ఉత్సవ విగ్రహ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఓవరాల్ గా అయితే ఈ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హారతి అనంతరం ఇటు పొద్దుటి నుంచి కూడా భక్తులను అయితే దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇది ప్రజెంట్ 5వ రోజు ఖైరతాబాద్ మహాగణనాథుడి వద్ద భక్తుల రద్దీ ఏర్పాట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.